రేవంత్ రెడ్డి ఎవరదు మాకు మోడీ నాయకత్వమే కావాలి. మోడీ నాయకత్వమే మాకు కావాలి. 6 గ్యారెంటీలు అని చెప్పేసి 600 అబద్ధాలు చెప్పి గద్దెనెక్కినారు. ఈరోజు 4000 రూపాయలు పింఛన్ ఆసర్ పింఛన్ ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. ఆయన తర్వాత నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి ఇంతవరకు లేదు. ఓ మహిళకు 2500 ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఇంతవరకు చేయలేదు. 1500 ఒక రైతుకు ఒక ఎకరాకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఈ రోజటి వరకు 2 విడతలు ఎగ్గొట్టిన ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అబద్ధాల ప్రభుత్వము. గత కేసీఆర్ ప్రభుత్వం అయితే చెట్లకు గుట్టలకు ఇచ్చేసి రాజులనే చేసినారు తప్ప రైతులను ఏమాత్రం ఇది చేసింది లేదు, పేదవారికి ఏది చేసింది. ఈరోజు 5 ఏళ్ళు మా నోట్లోకి పోతున్నాయంటే నరేంద్ర మోడీ గారి పుణ్యాన కొన్ని సంవత్సరాల నుంచి ఉచిత రేషన్ నుంచి మేము కడుపు నిండా అన్నం తింటున్నాము. అదేవిధంగా కరోనా టైంలో మాకు వ్యాక్సిన్ ఇచ్చి ఎంతో కాపాడిండు. ఇలాంటివి చెబుతూ పోతే ఎన్నో పథకాలు నరేంద్ర మోడీ గారు చేసిన పథకాలు ఉన్నాయి. కనుక తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని చెప్పేసి మేమందరము ఓటు వేయడానికి, ప్రభుత్వం తేవడానికి సిద్ధపడతామని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ పెద్దలు వేరే రకంగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మనకు పశ్చిమ బెంగాల్ వచ్చింది. అదే రకంగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు 5 రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో ఒంటరి పోరాటంతోనే వచ్చింది. కనుక తెలంగాణలో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి, వస్తుంది కూడా. బీజేపీ ప్రభుత్వము చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి దాన్ని ఉద్దేశించి మన 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాలు బీజేపీ కైవసం చేయడం గణనీయంగా మనం చెప్పుకోవాల్సిన విషయం. కాబట్టి మేము 250 కిలోమీటర్ల నుంచి అలంపూర్ టౌన్ నుంచి, అలంపూర్ నియోజకవర్గం నుంచి, జోగులమ్మ గద్వాల నుంచి మోడీ సభకు 100 మందిలో తరలి వచ్చినాము. ఆయన సభని విని విజయవంతం చేసి పోవాలనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే నెక్స్ట్ టార్గెట్ కూడా తెలంగాణని బీజేపీ కైవసం చేసుకుంటున్న ఉద్దేశంతో మేము ఈరోజు మీటింగ్ అటెండ్ చేస్తున్నాం. మరియు అందరికీ ఉత్సాహాన్ని కూడా నింపుతున్నాం. నెక్స్ట్ జరగబోయేది అదని చెప్పి మేము తథ్యంగా చెబుతున్నాం. రేవంత్ రెడ్డి చెప్పిన మాటల్లో ఎలాంటి నిజం ఉండదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఎట్లాంటివంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టు మాట్లాడతాడు. కాబట్టి అటువంటివి జరగవు. ఆయన చేసిన మోసాలు, ఆయన ఇచ్చిన గ్యారెంటీలు, వీటిని అన్నింటిని గుర్తుపెట్టుకొని అందరూ చూస్తుంటే పరిపాలన ఏంటంటే వాటికంటే ఇది నయం అన్నట్టు బీఆర్ఎస్ కట్టి అనుకున్న తర్వాత ఉండి బీఆర్ఎస్ అని ఏమన్నా ఉద్దేశంలో మాట్లాడుతున్నాం. అది ఆ పరిపాలన చూసినా ఈ పరిపాలన చూసినా కాబట్టి ఒక 5 సంవత్సరాలు డబుల్ ఇంజిన్ సర్కార్కి అవకాశం ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజలను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం, కోరుకుంటున్నామని చెప్పి నేను ముగిస్తున్నాను. మేడం చెప్పండి, తెలంగాణలో బీజేపీ వస్తే నమ్మకం ఉందా? తెలంగాణ మే बीजेपी ही आना, नरेंद्र मोदी है तो सब कुछ है। कांग्रेस कुछ भी नहीं कर रही है, खाली लोगों को अफवाहों में रख रही है। और आज नरेंद्र मोदी आने का हमको इतना अच्छा सुअवसर मिला कि हमने हमारे परिवार के तरफ से बहुत से लोगों को बटर मिल्क का योगदान दिया और आगे भी ऐसी सेवा करते रहे। नरेंद्र मोदी के साथ जो मिलके चलेगा वो आगे तक जाएगा, वरना वो पीछे रहेगा। दुनिया अब भी समझ जाओ, हाँ टाइम है। आप लोग बेकार के अफवाहों में जी रहे हो, कांग्रेस कुछ भी नहीं है, वो सब लोगों को गुमराह कर रही है। అమ్మ తెలంగాణకి నరేంద్ర మోడీ వస్తా ఉన్నారు. ఈ తరుణంలో చాలా మంది కూడా అంటా ఉన్నారు తెలంగాణకి అన్యాయం చేస్తూ ఉన్నారు, బడ్జెట్లో ఏం కూడా ఇవ్వట్లేదు, ఏ ముఖం పెట్టుకొని నరేంద్ర మోడీ తెలంగాణకి వస్తూ ఉన్నాడో చెప్పాలి ముందుగా అని కూడా చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు వీటిని? ఇది కాంగ్రెస్ పార్టీ స్కాములు చేసే కాంగ్రెస్ పార్టీ. ఇలా తెలంగాణలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది, కానీ ఇచ్చిన హామీలు ఏమి ఇస్తలేరు. ఓన్లీ పింఛన్లు మాత్రమే ఈ తెలంగాణ బడ్జెట్లో 5% మాత్రమే ఇస్తున్నారు. మొత్తం మీద ఉన్న బడ్జెట్ అంతా కూడా ఢిల్లీకి మరి అల్లునికి దోష పెడుతుండు రేవంత్ రెడ్డికి క్యాబినెట్ మంత్రులంతా కూడా సహకరిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 7,823 కోట్ల అభివృద్ధి పనుల కోసం ఇవాళ తెలంగాణకు వస్తుండు. అది కనబడతలేదా అని చెప్తున్నాడు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కావచ్చు, ఇవాళ కార్మికులకు కావచ్చు, ఇవాళ రైతులకు కావచ్చు, రైతులకు ఎరువులు కావచ్చు, సబ్సిడీ పనిముట్లు కావచ్చు, ఇంకా ఈ వికలాంగుల పింఛన్ కావచ్చు, ప్రతి దాంట్లో కేంద్రం పైసలు ఇస్తుంది. కేంద్రం పల్లె నుంచి పట్టణం వరకు కూడా కేంద్రం బడ్జెట్ లేకుంటే ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో జరగదు. తెలంగాణకు మనకు ఎక్కువ బడ్జెట్ ఇచ్చారు,
కానీ వీళ్ళు కల్లిబొల్లి మాటలు చెప్తే తెలంగాణ ప్రజలు హర్షించరు. బీజేపీ గవర్నమెంట్ రావడం సాధ్యమంటారా? తప్పకుండా వస్తుందండి, ముమ్మాటికి వస్తుంది. ఎందుకంటే ఇలా తెలంగాణలో ఉన్న సమాజం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది, ఒకవైపు ధర్మం వైపు చూస్తుంది. ఇలా నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి, ఓబీసీ తేజం, విశ్వ తేజం, ఇలా విశ్వ భారత్ చేసిండు, హిందూ దేశంగా చేసిండు. ఎవరిని కూడా కుట్రపూరితంగా కాకుండా అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తుండు. కాబట్టి ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ మీకు చెప్పేది మర్చిపోయినా, ఇవాళ తెలంగాణలో కూడా ఇవాళ 50 లక్షల వరకు సబ్సిడీ ఎప్పుడు కూడా ప్రధానమంత్రి నిధి నుంచి ఎప్పుడు ఇవ్వలే. ఈసారి చాలా వరకు 17,50,000 సబ్సిడీ రుణాలు అందిస్తున్నారు. 10 లక్షల నుంచి 50 లక్షల వరకు. అదేవిధంగా 3 ఎకరాలు 6 ఎకరాలు ఉన్న వరకు సిఎన్జి కంపెనీలు కావచ్చు, వివిధ ఎరువుల తయారీ కావచ్చు, ఇలా కొన్ని తయారయ్యే సంస్థలన్నీ కూడా ఇచ్చి ఇలా పేద మధ్యతరగతి వాళ్ళని కోటీశ్వరులను చేయాలి, ఉపాధి ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశయాన్ని ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. అందుకే కులాలు మతాలు భేదంగా పార్టీలకు అతీతంగా ఇవాళ ఈ సభలో పాల్గొంటున్నాం.